హలో అండి. ఈరోజు ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఈజీగా బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసుల శనగపిండి తీసుకుంటున్నాను. అదే గ్లాసులతో నేను షుగర్ కూడా తీసుకుంటాను. మీరు ఏ గ్లాస్తో శనగపిండి తీసుకుంటారో అదే గ్లాస్తో షుగర్ తీసుకోవాలండి. ఈక్వల్గా ఉండేటట్టు, అంటే పంచదార శనగపిండి ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు శనగపిండి తీసుకుంటున్నాను. దానిలో చిటికెడు సోడా ఉప్పు, అలాగే కొంచెం ఉప్పు టేస్ట్ కోసం కొంచెం తీసుకున్నాను. పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం పిండి కలుపుకొని అలా జారుడుగా ఉండేటట్టు చూసుకోవాలి. నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీగా ఉంచుకున్నానండి. నేను ఈ చిన్న చిన్న రంధ్రాలు ఉండే గిన్నె తీసుకున్నానండి. దాంట్లో ఇలా పిండి వేస్తూ చిన్న గిన్నెతో ఇలా రబ్ చేస్తూ ఉండాలండి. బూందీ మరీ వేగొద్దండి ఆయిల్లో. మరీ పచ్చిగా కాకుండా మరీ వేగకుండా చూసుకోవాలండి. మరీ వేగితే లడ్డు రాదండి. మరీ వేగకుండా అయితే నిల్వ ఉండదండి. అలా చూసుకోండి. ఇలా మొత్తం ఆయిల్ మొత్తం లేకుండా చూసుకోవాలి. ఇలాగే పిండి మొత్తం రబ్ చేస్తూ ఆయిల్లో వేయాలి. చిన్న టిప్ ఏంటంటే, మీరు బూందీ ఆయిల్లో వేసేటప్పుడు స్టవ్ హైలోనే ఉండేలా చేయాలండి. లేకపోతే పిండంతా ఒక దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా బూందీ వేసేటప్పుడు హైలో ఉండేలా చూసుకోవాలి. సిమ్లో ఉండి బూందీ వేస్తుంటే మొత్తం ఒక దగ్గరే ముద్దలా అయిపోతుందండి. ఇలా పిండి మొత్తం రెడీ చేసుకోవాలండి. బూందీ రెడీ అయింది. ఇప్పుడు నేను జీడిపప్పు, కిస్మిస్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన కిస్మిస్, జీడిపప్పు నేను బూందీలో వేశాను. ఇప్పుడు పాకం కోసం 2 గ్లాసుల శనగపిండికి 2 గ్లాసుల షుగర్ తీసుకుంటున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ అని తీసుకోవాలండి. ఎందుకంటే తక్కువ వాటర్ వేస్తే పాకం అంతా తెల్లగా అవుతుంది. అందుకే కొంచెం ఎక్కువ వాటర్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు గిన్నె స్టవ్ మీద పెట్టుకొని పాకం రెడీ చేస్తున్నాను.
నేను ఇక్కడ కొంచెం పాలు వేస్తున్నానండి, ఎందుకంటే డస్ట్ మొత్తం ఇలా పాలు వేస్తే పైకి వస్తుంది, దాన్ని తీసివేయాలి. ఇలా పైకి వచ్చిన డస్ట్ను మొత్తం తీసివేస్తున్నాను. చూడండి ఎంత డస్ట్ ఉందో. అలాగే నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను, మీరు ఇంకొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. చూడండి పాకం వచ్చేసింది. ఇప్పుడు నేను బూందీ మొత్తం పాకంలో వేస్తున్నాను. ఇలా మొత్తం పాకంలో బూందీ కలిసేలా కలుపుకోవాలి. మీకు లేత పాకం వచ్చిన తర్వాత లడ్డూలు ఒకవేళ రాకపోతే ఇంకా కాసేపు స్టవ్ మీద ఉంచండి, అప్పుడు వస్తాయి. నేను లడ్డూలు ఈ సైజులో చేసుకుంటున్నాను. నాకు 2 గ్లాసుల పిండికి 30 లడ్డూలు అయ్యాయి. చూడండి చక్కగా వస్తున్నాయి లడ్డూలు. మీరు పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే లడ్డూలు చక్కగా వస్తాయండి. నేను ఈ సైజులో చేస్తున్నాను, మీకు నచ్చిన సైజులో చేసుకోండి. Thanks for watching. Stay home, stay safe.